వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విపాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర. ఈరోజు 28 జనవరి 2025. సో ఎంఎంటీఎస్ లోకల్లో ట్రావెల్ చేయబోతున్నాను. ఘట్కేసర్ నుంచి అది సనత్ నగర్ వరకు వెళ్తుంది. సో ఇక్కడ చర్లపల్లి నుంచి సనత్ నగర్ వరకు నేను ట్రావెల్ చేస్తాను. ట్రైన్ నెంబర్ 47235 7:57కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఎంటర్ కాగానే అటు సైడ్ ఒకటి ఉంటుంది. సో ఫుట్వే అది దాటడానికి ట్రాక్స్. ఇక్కడైతే ఒక స్టాల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఇది దాటడానికి, ఇంకోటి మెయిన్ అనేది అక్కడ ఉంది. నేను ఆల్రెడీ స్టేషన్ వీడియో తీసినప్పుడు చూపించినుండే, మళ్ళీ నేను షార్ట్లో చూపిస్తాను. ఈ స్టేషన్ కోడ్ CHZ. మరి ఎక్కడ ఏ స్టేషన్లో లేనట్టుగా మెట్లు ఇట్లా పెట్టిండ్రు, ఎంతమంది ఎక్కినా ఒకటేసారి ప్రాబ్లం కాకుండా. ఇక్కడేమో లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మన దగ్గర చాలా లగేజ్ ఉన్నప్పుడు లిఫ్ట్ యూజ్ చేసి లిఫ్ట్ వచ్చేసింది గ్రౌండ్కి. చూడండి 2 సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది. మళ్ళీ సైడ్లో ఉంటుంది లిఫ్ట్, లోపల ఓపెన్ అయిపోయింది చూడండి. సో మనం లిఫ్ట్ దగ్గర నుంచి ఇట్లా రాగానే ఇట్లుంటుంది. సో ముంబైలో ఉన్నట్టు పెద్ద పెద్దగా అట్లా చేసిండ్రు, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఎవ్రీ ప్లాట్ఫామ్కి లిఫ్ట్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ దిగడానికి. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకే వస్తుంది. ఒక ట్రైన్ వెళ్తుంది చూడండి కింద ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన నుంచి. అది ఏ స్టేషన్ నుంచి వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు టైం 7:14 అవుతుంది. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏదనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. TGSRTC వాళ్ళు ఇక్కడ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేసేసిండ్రు. బస్సెస్ ఏవి వెళ్తాయి అనేది నంబర్స్ అవన్నీ ఇచ్చిండ్రు. టాయిలెట్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ చూడండి, నేను ట్రైన్ రాగానే మళ్ళీ కలుస్తాను. One train is coming from there. Maybe it is MMTS local. Let's see. Yes, I am right. This is MMTS local, Ghatkesar to Sanath Nagar. లోకల్ చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి ఇట్ ఈస్ అరైవ్డ్ 7:55. ఇట్ హ్యావ్ టు లీవ్ 7:57. ట్రైన్ లోపలికైతే ఎంటర్ చేసేసాను. సో మొత్తం మధ్యలో 5 స్టేషన్స్లలో స్టాపేజ్ ఉంటుంది. చర్లపల్లి నుంచి ఇంటీరియర్ చూసుకుంటే ఇట్లుంటుంది. సో నేను మామూలుగా చూపించాను. సో అట్లుంది సేమ్. ఇక్కడ డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి బయలుదేరింది. MMTS లోకల్. ఇటు సైడ్ అస్సలు ప్యాసింజర్ ట్రాఫికే లేదు. సో ప్యాసింజర్స్ కొంచెం యూజ్ చేస్తే బాగుంటుంది. సో మన సిటీని, హైదరాబాద్ని కూడా ముంబై లెవెల్లో తీసుకెళ్ళడానికి మన గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది కదా. సో మనం కూడా సహకరిద్దాం. అండ్ మొత్తం మధ్యలో 5 స్టేషన్స్లలో స్టాప్ ఉంటుంది చర్లపల్లి సనత్ నగర్కి. అదే మనం ఘట్కేసర్ సనత్ నగర్ అంటే చర్లపల్లి స్టేషన్ని యాడ్ చేసి 6 స్టేషన్స్. Bye Charlapalli. It is the one of the biggest railway station now in Hyderabad city. So అక్కడ వర్క్ షాప్ అంతా సెటప్ అయితే చేసుకుంటేసిండ్రు. సో నా కోచ్లో అయితే ఇవ్వలేదు అసలు. చూడండి అస్సలు ఇవ్వలేదు. సమ్ టైమ్స్ ఇలాంటప్పుడు డేంజరస్ ఏమన్నా జరగవచ్చు. సో మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి గూడ్స్ ట్రైన్ వెళ్ళింది. ఇది 7:50 ఆ టైంకి మనకి దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి చర్లపల్లి నుంచి అండి ఘట్కేసర్ నుంచి 7
12:30 టైంకి వెళ్ళి కూర్చోండి, అక్కడ ఆ టైంలో దొరుకుతుంది మనకి. క్రాసింగ్ కోసం ఆపేసిండు ట్రైన్. సికింద్రాబాద్ సైడ్ నుంచి వస్తుంది అంటుంది ట్రైన్. అయితే అంత ఫాస్ట్ ఏం లేదు. రాజధాని సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ రాజధాని, కానీ సైడ్లో పెట్టడానికి తీసుకెళ్తున్నారు దీన్ని. ఉట్టిగా పోతుంది ఇది. చర్లపల్లి సైడ్ నుంచి వస్తుంది ఇంకో ట్రైను. ఏదో సిటీ నుంచి వస్తుంది ఈ ట్రైన్ అయితే. సో బాగా కుంపలుగా ఉన్నారు కాబట్టి ఇదేదో పెద్ద సిటీ నుంచి వస్తుంది. నాకు అంత ఐడియా లేదు. టైం అయితే 8-9 అవుతుంది, ఇప్పుడు 8 అవుతుంది. సికింద్రాబాద్కి అంటే రాయ్పూర్ ఎక్స్ప్రెస్ అనేది నాకు ఎంత గ్యారంటీగా తెలియదు ఇప్పుడు. నాకు ఏ ట్రైన్స్ అనేవి నాకు కామెంట్ చేసి చెప్పండి, ఏ ట్రైన్ అనేది. ఇంకో ట్రైన్ కూడా వస్తుంది ఆపోజిట్లో, కొంచెం చాలా స్లోగా వస్తుంది ఇది. ఎలక్ట్రిక్ లోకోస్ అయితే ఫుల్ జనరల్ అయితే. లింగంపల్లి కాకినాడ అనుకుంటా ఏదో ఉంది. కాకినాడ టౌన్, లింగంపల్లి కాకినాడ టౌన్ ట్రైన్. ఈ ట్రైన్ మొత్తం క్రాస్ కూడా అవ్వలేదు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 8:13కి ఇక్కడ నుంచి 8:13కి ఇది క్రాస్ అవుతుంది ట్రైన్. లింగంపల్లి కాకినాడ టౌన్ కోకనాడ ఎక్స్ప్రెస్. నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అనదర్ స్టేషన్ ఈజ్ కమింగ్. సో బ్రైట్గా చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే, సూపర్. సో లొకాలిటీ ఈజ్ ఆసమ్ హియర్. ఐ థింక్ we are moving towards our first halt from Cherlapalli railway station. సికింద్రాబాద్ రీజియన్లో పెద్దగా ఏం ఉండవు, పెద్ద స్కై స్క్రేపర్స్ కానీ అపార్ట్మెంట్స్. ఇవే ఏదో ఒకటో రెండో ఉంటుంది అంతే. కానీ సికింద్రాబాద్ రీజియన్ ఈజ్ బెస్ట్ యాజ్ కంపేర్ విత్ హైదరాబాద్ సిటీ. సికింద్రాబాద్లో కొంచెం బాగానే ఉంటారనమాట చాలామంది. మన ట్రైన్ అయితే స్పీడ్ అందుతుంది కానీ మళ్ళీ ఫాస్ట్గా. We are moving towards our first halt. Beautiful honking of Indian Railways train. Who is liking the videos, please make sure subscribe for new notifications of my videos. Latest notifications కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా పెద్ద రిస్క్ తీసుకొని మరి ఇలా వీడియోస్ చేస్తున్నా. మౌలా అలీ కాలనీ ఇది వేరే.
సో చూడండి అసలు లైట్సే లేవు. ఇలా కాకుండా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. SCR ప్లీజ్ రిక్వెస్ట్ టు లైటింగ్ అప్ దిస్ రైల్వే స్టేషన్స్. దిస్ ఈజ్ మౌలా అలీ HB కాలనీ. ఇందాక రెడ్ సిగ్నల్ ఉంటే ఆగింది, మళ్ళీ బయలుదేరింది మన ట్రైన్ అయితే. మళ్ళీ ఎల్లో సిగ్నల్ పడ్డది, బయలుదేరింది. ఇప్పుడు టైం 8:26 అవుతుంది. టైం అయితే 8:26. జస్ట్ ఇక్కడ నుంచి ఒక ట్రైన్ ఒక ట్రాక్ విడిపోయి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్తుంది. ఇక్కడ చాలా బాగా ఇల్లు ఉన్నాయి. పైన నుంచి ట్రాక్ బాగుంది ఈ రూటు. మొత్తం వీడియో చూడండి. నేను మీకోసమే ఎంత లాంగ్ అయినా కూడా తీస్తూ ఉంటా వీడియోస్. సో మీరు చూడాలని నేను ఇంత లాంగ్ వీడియోస్ని షూట్ చేస్తూ ఉంటా. నేరేడ్మెట్ స్టేషన్ని మనము చేరుకున్నాము. దిస్ ఈస్ ద నేరేడ్మెట్ స్టేషన్. సో మెనీ పీపుల్స్ ఆర్ డిబోర్డింగ్ అండ్ ఎక్కుతారు కూడా అనమాట ఈ స్టేషన్లో. అక్కడ పెద్ద తెలుగులో రాసింది చూడండి దానిపైన. సో నేరేడ్మెట్ స్టేషన్ విత్ ద 2 ప్లాట్ఫామ్స్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వచ్చింది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఈ లైన్లో. ఇప్పుడు చర్లపల్లి సనత్నగర్ లైన్లో गटकेसर से श्यामनगर जाने वाली MMTS प्लेटफॉर्म नंबर 2 पर आ चुकी है. దయచేసి వినండి, గట్కేసర్ నుంచి శ్యామనగర్ వెళ్ళాల్సిన MMTS ప్లాట్ఫామ్ 2లో వచ్చిందండి. సో ఇక్కడ ఒక 1 minute ఆగిన తర్వాత బయలుదేరుతుంది ట్రైన్ అయితే మళ్ళీ. యాక్చువల్లీ నేరేడ్మెట్ అనేది నేరేడు మెట్టు అనే దాని పదంతో నేరేడుమెట్ అని పిలుస్తూ ఉంటారు చాలామంది. సో ఇది మల్కాజ్గిరి మెడ్చల్ అటు సైడ్ అనమాట, సికింద్రాబాద్ రీజియన్లో ఇంపార్టెంట్ స్టేషన్. సో నేరేడుమెట్ వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను చాలా బాగా కవర్ చేస్తున్నాను కదా, సో అందుకని. సో మీ ఏరియా అయితే సూపర్, అసలు అన్బిలీవబుల్ ఏరియా. మన సిటీకి మెయిన్ అందాన్ని తెచ్చిపెడుతుంది. సో చూసే వాళ్ళకి పెద్ద సిటీ అనేది కొంచెం తెలుస్తుంది, అట్లుంటుంది ఏరియా. అండ్ ఈ బ్రిడ్జ్ అయితే అన్నిటికన్నా పెద్ద హైలైట్, సూపర్గా అనిపిస్తుంది. డేలో ఏమో కానీ నైట్లో అయితే సూపర్గా ఉంది ఆ బ్రిడ్జ్ కూడా. లాంగ్ అవుతుంది వీడియో అనుకుంటే ఎలాగ చెప్పండి, లాంగ్ ఉంటేనే కదా ఇట్లా మంచిగా నేను డీటెయిల్గా చూపిస్తున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ ఆనందం ఏంటనేది. సో ఇంకా ఎవ్వరు ఎక్కలేదు చూడండి, ఇంకా ఎంటీగానే ఉంది నాదైతే ఇదంతా కోచ్. సో ఐఎమ్ రియల్లీ రైల్వేకి బ్రాండ్ అంబాసిడర్ లాగానే ఫీల్ వస్తుంది. చాలా ఎత్తులో కట్టారు, చాలా బాగా కట్టారు దీన్ని. యాక్చువల్లీ ఇక్కడ ట్రాక్స్, ఇంకోటి ఇక్కడ ఉంది ఎక్స్ రోడ్ లాంటిది, అక్కడ నుంచి కింద నుంచి ట్రాక్స్ పోతున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాక్ సపరేట్ అయిపోతుంది. స్టేషను మన రైట్ సైడ్ వస్తున్నట్టుంది చూడండి. డాగ్స్ ఎక్కడన్నా కనిపిస్తే దాన్ని
బుజ్జగించండి తప్ప రాళ్లతో కొట్టొద్దు అస్సలు. ఐ లవ్ డాగ్స్. సో మన ట్రైన్ అయితే ఇటు సైడ్ వచ్చింది, ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద అమ్ముగూడ రైల్వే స్టేషన్. అమ్ముగూడ. సో ఈ స్టేషన్ని కూడా చాలా బాగా చేశారు చూడండి, మంచి అనిపిస్తుంది. అరివల్ సెకండ్ హాల్ట్ అమ్ముగూడ. నేరేడుమెట్ని కూడా ఇలా రాసుండే, నేను అదే చూద్దాం అనుకున్నా, బట్ నేను అటు సైడ్ ఉండే కదా అరివల్ సైడ్. సో టికెట్స్ ఇక్కడ టికెట్స్ కౌంటర్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చి వితిన్ 1 minute స్టార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అమ్ముగూడ రైల్వే స్టేషన్స్. దిస్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఎట్ సికింద్రాబాద్ రీజియన్ సైడ్. Please watch full video. I am making this type of explanatory videos for you only, guys. Why are you ignoring? Just watching for 2 minutes. అమ్ముగూడ ఎట్ ఉర్దూలో కూడా ఉంది. సో డోంట్ వరీ. అమ్ముగూడ స్టేషన్ తర్వాత కింద నుంచి ఓ రోడ్ వెళ్తుంది. ఇదే రోడ్ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. భూదేవి నగర్కి ట్రైన్ అయితే చేరుకుంది. సో ఇక్కడ స్లమ్స్ చాలా ఉన్నాయి. సో జాగ్రత్త ట్రైన్లోంచి వచ్చేటప్పుడు. 1 person ఈజ్ ట్రైయింగ్ టు స్నాచ్ బట్ ఐ ఎస్కేప్డ్ మై ఫోన్. నా ఫోన్ పోతూ మిగిలిపోయింది. టైం అయితే 8:45 అయింది ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ ద భూదేవి నగర్. జస్ట్ 1 minute, వితిన్ 1 minute బయలుదేరిపోయింది. అక్కడైతే ట్రైన్ టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. భూదేవి నగర్. ఇటు లైన్గా మొత్తం స్లమ్ ఏరియా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటు సైడ్. సో చాలా డేంజర్ మాస్ ఏరియా అన్నమాట. మన 3rd హాల్ట్ని కూడా మనం క్రాస్ అయిపోయాము. సో 4th హాల్ట్ రాబోతుంది నెక్స్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ స్కై స్క్రేపర్ విత్ దిస్ లైన్. చాలా బాగుంది, లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. సూపర్. సుచిత్ర సెంటర్కి చేరుకున్నాం మనము. దిస్ ఈజ్ ద 4th హాల్ట్ ఆఫ్ దిస్ ట్రైన్. సుచిత్ర సెంటర్, సుచిత్ర ఏరియాలో లొకేటెడ్. దిస్ ఈజ్ ద 4th స్టాప్. ఇప్పుడు 8:51 అవుతుంది. సో 9 వరకు అక్కడికి చేరుకోవాలి సనత్ నగర్. లెట్స్ సీ వాట్స్ విల్ హ్యాపెన్. అక్కడ ఇంకో ప్లాట్ఫామ్ ఉంది, ఇది ఇంకోటి. ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అది. సో అక్కడ టికెట్ కౌంటర్ ఉండదు. సో లెట్స్ కమ్ టు ప్లాట్ఫామ్ నెంబర్ 1. అది టికెట్ కౌంటర్. టికెట్స్ మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సుచిత్ర సెంటర్. పక్కనే చాలా పెద్ద రోడ్ ఉంది, మెయిన్ రోడ్.
అరైవ్డ్ ఫిరోజ్గూడకి వచ్చేసింది ట్రైన్ అయితే. సో దిస్ ఈస్ ద 5th halt అండ్ we are covering 26 kilometers నా. ఇక్కడ వాష్రూమ్స్ నిర్మించారు చూడండి కొత్తగా, లోకల్ ట్రైన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో సి ఫిరోజ్గూడ. Attention please, train number 47235 from Kadkesar to Sanat Nagar is ready to leave from platform number 1. That is the platform number 2. This is platform number 1. ఫిరోజ్గూడ వరకు మనం రావచ్చు. చాలా పెద్ద రోడ్ ఉంటుంది కింద అయితే. ఏం ఫుల్ ఉన్నాయి చూడండి ఇల్లు, మొత్తము అర్బనైజేషన్ సూపర్గా కనిపిస్తుంది. సో ఎక్కడ చోట్లేదండి ఏమన్నా ఇల్లు కొనాలి, ప్లేస్ కొనాలంటే చూడండి సిటీలో చాలా డేంజరస్గా ఫుల్ అయిపోయింది మొత్తము, ఇంకా కూడా ఫుల్ అవుతానే ఉంది. బీ కేర్ఫుల్. ఇప్పుడు మనము సనత్ నగర్కి దిగేస్తాము. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఏరియా సనత్ నగర్ ఆల్సో ఇన్ హైదరాబాద్ సిటీ. కింద నుంచి చాలా రోడ్స్ ఇలా పాస్ అవుతూ ఉంటాయి సిటీది. ట్రైన్ ఈస్ టేకింగ్ కర్వ్. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. ఒక లైన్ వచ్చి కలుస్తుంది ఇక్కడ నుంచి. సో నాంపల్లి, సికింద్రాబాద్ అటు సైడ్ నుంచే. ఇప్పుడు మనము మెయిన్ లైన్లోకి కలిసిపోయాము. ఇంకో ట్రైన్ వస్తుంది చూడండి, అది సికింద్రాబాద్, హైదరాబాద్, డెక్కన్, బేగంపేట్ తరఫు నుంచి వస్తుంది. అది కూడా ఎంఎంటీఎస్ లోకల్ ట్రైను. సో మనది కూడా ముంబై లాగా అయిపోతుంది చూడండి, అది అటు నుంచి వెళ్ళిపోతుంది. సో మన ట్రైన్ విల్ బి గోయింగ్ టు స్టాప్ హియర్. దట్ ఈస్ ద local train coming from Umdanagar to maybe Telapur or Lingampalli. మన ట్రైన్ ఇక్కడ ఆగిపోతుంది, అదేమో ఇక్కడ ఆగదన్నమాట, స్టాప్ ఉండదు దానికి. ఇక్కడ సనత్ నగర్ బోర్డు కనిపించలేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్ట్ మీ. సో దిగేసిన చూడండి ప్లాట్ఫామ్ 5కి, ఖాళీగా ఉంది ట్రైన్ అయితే మొత్తం. ఎక్స్పీరియన్స్ ఈజ్ సో గుడ్. మనం ఈజీగా రావచ్చు ఇంత దూరము. చర్లపల్లి నుంచి మనం వితిన్ 1 hour చేరుకుంటున్నాము. చాలా గ్రేట్ కదా. ఈ వేరే కోచ్లో వేరేలాగా ఉన్నాయి చూడండి సీట్స్ అయితే, అంటే ఒక్కొక్క కోచ్లో ఒక్కొక్క రకంగా సీట్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు చూడండి, ఇది అది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.